సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను, ఎవరిని విడిచిపెట్టొద్దో, కులమతాలకు అతీతముగా, ప్రాంతములకు అతీతముగా, రంగులకు అతీతముగా, టెరిటరీస్కి అతీతముగా, భాషకు అతీతముగా మీరు ఎక్కడికి వెళ్తే తెలిసిన సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని రక్షణలో నడిపించండి. ఎవరినంటే సమస్త జనులను. ఈ క్రీస్తు సమస్త జనులకు ప్రభువు, సమస్త జనులు ఆరాధించే దేవుడు, సమస్త దేశములు కొనియాడబడుచున్నటువంటి దేవుడు, మహాదేవుడు. అందుకే ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. భూమి మీదను పరలోకములోను సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అనాది కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఆయన కనిపించుచున్నటువంటి దేవుడు. ఆయన ప్రత్యక్షమగుచున్న దేవుడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచు ఉన్న దేవుడు ఆయనే క్రీస్తు ప్రభు. అందుకే ఆయన మహాదేవుడు అయ్యాడు. అందుకే ఆయన పుట్టినరోజు మహాపండుగ అయింది. మామూలు పండుగ కాదు సహోదరుడా, మహాపండుగ, మహానందము, మహానందము. ప్రియులారా, అంతెందుకు, మార్కు సువార్తల పక్కనే ఉంది. మార్కు సువార్తలకు వెళ్ళండి, 16వ అధ్యాయము. ఏంటి పండుగ ప్రియులారా? 15వ వచనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకును వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఒకసారి ఆలోచిద్దాం, విజ్ఞులైనటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు మాట్లాడుతున్నాడు, శిష్యులు పిలిచాడు. ఆయన మరణించి తిరిగి లేచి 3వ రోజున తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభు ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు పంపగా వచ్చాడో, ఆ తండ్రి యొద్దకు చేరుతున్న సమయంలో శిష్యులను పిలిచి వారికి బోధిస్తున్నాడు. మీరు సర్వలోకమునకును వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఎవరిని విడిచిపెట్టొద్దు. ఆ దేశము కాదు, ఈ దేశము కాదు. నో బౌండరీస్. సువార్తకు బౌండరీస్ లేవు. సువార్తకు ప్రియులరా తారతమ్యం లేదు. అందరూ ఒకటే. దట్ ఆల్ మే బి వన్. యేసు క్రీస్తు యొక్క దృష్టిలో దట్ ఆల్ మే బి వన్. అందరూ సమానమే, అందరూ సమానమే. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తొలకరి వర్షమును కడవరి వర్షమును వాటి వాటి కాలములలో కురిపించువాడు ఈ దేవుడు. ప్రియులారా, ఆయన నీతిమంతుల కొరకు రాలేదయా, నేను పాపుల కొరకు వచ్చిన దేవుడు. ఆరోగ్యవంతుడికి డాక్టర్ అక్కర్లేదు. ఆరోగ్యముగా ఉన్న వ్యక్తికి వైద్యుడు అక్కర్లేదు. రోగగ్రస్తమైనటువంటి వాడికే డాక్టర్ కావాలి. నేను పాపుల కొరకు వచ్చినటువంటి దేవుడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు, తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను వెదకి రక్షించడానికి ఆరాటపడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు పిలిచి అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఈ సువార్త ప్రకటించండి. లోకంలో మనుషులందరూ నా బిడ్డలే. వారు 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 మతాలను చీల్చుకుని, మతాలను విభజించుకుని, భాషలు విభజించుకుని, రాజ్యాలు విభజించుకుని వారు నాకు దూరం అయిపోతున్నారు. వారందరూ ఒకటే, ఒకే రక్తము,
ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే శరీరము, ఒకే తండ్రి. తారతమ్యం లేనటువంటి పరిస్థితి. ప్రియులరా, క్రైస్తత్వము, క్రైస్తవ్యము మతము కాదని అనేకసార్లు మనం బోధిస్తుంటే వింటున్నాం. యేసు ఎవరో తెలిసిన యూనివర్సల్ గాడ్, సర్వ మానవాళి కొరకు పరలోక రాజ్యమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప దేవుడు. సర్వలోకమునకును తన పరిశుద్ధ రక్తమును చిందించినటువంటి సర్వ మానవాళి కొరకు రక్తమును చిందించిన ఈ గొప్ప దేవుడు పుట్టినరోజు మహాపండుగక ఏంటి సహోదరుడా? ఇది మహాపండుగ. ఏంటో తెలిసిన సంతోషము. ఈ మహాపండుగ ఎందుకేం తెలిసినది? సంతోషము. ఏం సంతోషం ఇది? చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషం. క్రిస్మస్ అనగా జాయ్ఫుల్నెస్. మీరు చూడండి, క్రిస్మస్ వాతావరణం రాగానే తెలియనటువంటి సంతోషం, ఎక్కడో హృదయములో దాగి ఉన్న సంతోషాన్ని, అణుచుకోలేని సంతోషాన్ని, పెళ్ళుబుకి వస్తున్న సంతోషాన్ని వ్యక్తపరిచేటటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. అంటే ఏమీ ఉన్నా లేకపోయినా, కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా, మంచి భోజనం ఉన్నా లేకపోయినా, ప్రియులరా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, బలము ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, క్రిస్మస్ అనగా సంతోషమే, సమాధానమే. ఎంత సంతోషం ప్రియులరా! అందుకే ఈ పండుగ మహాపండుగ అయిపోయింది. క్రిస్మస్ అనగా సంతోషము ప్రియులరా. ఎంత సంతోషం తెలిసిన కీర్తనాకారుడు రాస్తాడు 118వ కీర్తన. ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే ప్రియులరా, కీర్తనాకారుడు ఏమని అంటాడో తెలిసిన 118వ కీర్తనలో, 118వ కీర్తన 1-2 వచనాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చూడండి. మొదటి 2 వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలందరుగాక. ప్రియులరా, ఆయన ఎలాంటి దేవుడో తెలిసిన? ఎలాంటి దేవుడు? టైమ్లెస్ గాడ్. ఆయనకి సమయము సందర్భం లేదు. కాలములు ఈ కాలములో నా కాలములో కాదు, సదాకాలము. ఇదిగో నా ఆత్మ నీతో సదాకాలం ఉంటుంది. టైంతో పని లేదయ్యా. టైమ్లెస్ గాడ్, టైమ్లెస్ ఫెస్టివల్. ఎప్పుడు సంతోషమే, ఒక సమయం సందర్భం కాదు ఇది. క్రీస్తు నీ హృదయంలో ఉంటే ఎప్పుడు క్రిస్మసే, టైమ్లెస్. అందుకే ఇది మహాపండుగ అయిపోయింది. కొంతమంది చూస్తే ఆ క్రిస్మస్ 2 రోజులు సంతోషంగా ఉండి, క్రిస్మస్ పండుగ ముగియగానే మళ్ళీ ఎక్కడ లేని దుఃఖము, ఎక్కడ లేని నిరాశ, ఇవన్నీ మనుషుల్లో కనబడతాయి ప్రియులారా. కానీ నిజముగా క్రీస్తు మన కుటుంబంలో, నీ హృదయంలో జన్మించిన అనుభవాన్ని చూస్తే ఈ సంతోషాన్ని ఎవరు పట్టలేరు, నీ సంతోషాన్ని ఎవరూ తీయలేరు ప్రియులరా. టైమ్లెస్. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట పౌలు గారు మాట్లాడతాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం గనక చూడగలిగితే ప్రియులరా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగయుగములకును, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. నో చేంజ్ ఎట్ ఆల్. మార్పు లేని దేవుడు క్రీస్తు ప్రభు. కాలములను బట్టి మారే దేవుడు కాదు, పరిస్థితులను బట్టి మార్పు చెందే దేవుడు కాదు. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల చేత మార్పు చెందిన దేవుడు కాదు. నీవు అడిగే ప్రతిదీ నీకు సంబంధించిన వాటిని ఇచ్చే దేవుడు మాత్రమే కాదు. ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు అన్నాడు. మార్పు లేని దేవుడు, యుగయుగములకును సజీవుడైనటువంటి దేవుడు,
నిన్న నేడు నిరంతరము ఒకే రీతి ఉన్న దేవుడు. యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ అవర్ గాడ్ ఈజ్ ద సేమ్ గాడ్. ఒకే దేవుడు, నిజ రక్షకుడైన దేవుడు, ఒకే దేవుడు. అందుకే ఆ దేవుడు జన్మించిన ఈ పండుగ మహాపండుగ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ ఈ ఈ క్రిస్మస్ పండుగ కాదు సహోదరుడా, తమ్ముడా, ఇది మహాపండుగ. మహానందము. ఎంత ఆనందమో చెప్పలేం ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథములో ఇక్కడ వెళ్ళి చూస్తే ఒక మాట, యెషయా గ్రంథము చూద్దాం బైబిల్లో ప్రియులరా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, 61వ అధ్యాయం చూస్తే 10వ వచనంలోకి వెళ్ళండి దయచేసి. 10వ వచనంలో, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా, ప్లీజ్ అండర్లైన్ ఇట్, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. ఇది క్రిస్మస్. మహానందముతో. క్రిస్మస్ అనగా మహానందము, మహాపండుగ, మహాదేవుడు. అర్థం చేసుకోవాలి దయచేసి. క్రిస్మస్ అనగా మామూలు ఆనందం కాదయా. ఒకరోజు మంచి భోజనం చేస్తే వచ్చే ఆనందం కాదు. ఒకరోజు మంచి ఖరీదు కలిగిన బట్టలు ధరించినందువల్ల వచ్చిన ఆనందం కాదు. ఒకరోజు మంచి ఖరీదు కలిగినటువంటి నగలు ధరిస్తే వచ్చిన ఆనందం కాదు. ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చిన ఆనందం అంతే కాదు. ఇది మహానందము. నేను మహానందముతో ఆనందించుచున్నాను. కారణం ఏంటంటే, నాకు దేవుడు ఒక రక్షణ వస్త్రమును ధరింపజేసిన రోజు ఇది. రక్షణ వస్త్రము. ప్రియులరా, ఈ గొప్ప రక్షణ తెచ్చినటువంటి నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలిసిన? నేడు దూత మాట్లాడుతుంది, నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షణ ఎలాంటి రక్షణ తెచ్చాడంటే, మహానందముతో నేను ఆనందించుచున్నాను. మహానందముతో. ప్రియులరా, ఎలాంటి ఆనందము తెలిసిన? ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు, వ్యోమగామి డాక్టర్ ఇర్విన్ చంద్రమండలములు అడుగుపెట్టినప్పుడు, చంద్రమండలములు అడుగుపెట్టడమే కాదు, భూమండలమును విడిచి చంద్రమండలంకి వెళ్ళి అక్కడ వాహనాన్ని కూడా డ్రైవ్ చేసి నడిపినటువంటి సందర్భం ఆయన తన సాక్ష్యంలో చెప్తున్నాడు. అయ్యా, నేను ఖగోళ శాస్త్రమును చదివి ఎంతో జ్ఞానమును సంపాదించి ఒక వ్యోమగామిగా ఈ భూమండలమును విడిచి చంద్రమండలమునికి అడుగుపెట్టి అక్కడ ఒక వాహనాన్ని కూడా నడిపినటువంటి ఆ అనుభూతిని తలుచుకున్నప్పుడు ఎంత సంతోషించానో చెప్పలేను. అదొక అద్భుతం అనుకున్నాను నేను. భూమిని విడిచి చంద్రమండలంలో అడుగుపెట్టడం అద్భుతం అనుకున్నాను నేను. అది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప రోజు అనుకున్నాను నేను. కానీ నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత, యేసు ఎవరో తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు నేను చెప్తున్నాను, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ చీకటి భూమండలములో అడుగుపెట్టినటువంటి క్రీస్తు ప్రభు ఉన్నాడే, అది మరింత గొప్ప అంశము కదా. మానవుడు భూమిని విడిచి చంద్రమండలములో అడుగుపెట్టుట కంటే గొప్పగా పరలోకాన్ని విడిచి ఆయన నరావతారిగా నరుని రూపములో దేవాది దేవుడు భూమి మీద అడుగుపెట్టాడే, దానికంటే గొప్పతనం ఏమైనా ఉందా ప్రపంచంలో? ఒక దేవుడు మానవుడిగా అయిపోయినటువంటి రోజు, పరలోకాన్ని విడిచిపెట్టి ఆ కాలును భూమి మీద మోపినటువంటి ఆ పర్వదినము, అది మహాపండుగ కాక మామూలు పండుగ అనుకుంటున్నావా సహోదరుడా? డాక్టర్ ఇర్విన్ అన్నారు, నేను భూమి మీద నుంచి చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ అడుగుపెట్టడం గొప్ప కాదు.
పరలోకాన్ని విడిచి భూమి మీద అడుగుపెట్టాడే దేవాది దేవుడు, సర్వాధికారి, లోకరక్షకుడు, జగద్రక్షకుడు యేసు ప్రభు పాదం మోపాడే. అది ఎంత అద్భుతమైన విషయమో. అదే క్రిస్మస్ ప్రియులారా. దేవుడు నరుడుగా మారినటువంటి రోజు. నీకు దగ్గర అవ్వటానికి నిన్ను ప్రేమించిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రియులారా, విన్నావా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమించేవారు కావాలి. నిన్ను ఎంతగా ప్రేమించేవారు అవసరం అంటే ప్రాణప్రదముగా ప్రేమించే వ్యక్తి కావాలి. కల్మషము లేని ప్రేమతో, తిరిగి మరలా పొందనవసరము లేని ప్రేమతో, అగాపే, తిరిగి మరలా ప్రతిఫలం ఆశించినటువంటి ప్రేమ. ప్రియులరా, దేవునికి అనగా ఈ యేసు ప్రభువుకి నీ మీదున్న ప్రేమ ఎలాంటిదో తెలిసిన, నీవు తిరిగి మరలా ఏమి ఇవ్వకపోయినా, నీ నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఫలము ఆశించకుండా నిన్ను ప్రేమించే ప్రేమ ఉందే, అదే యేసయ్య నీ మీద చూపే ప్రేమ. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ప్రాణాన్ని ఇచ్చే ప్రేమ, తన సర్వస్వం అర్పించినటువంటి ప్రేమ? ఒక తండ్రి బిడ్డ కొరకు కూడా ప్రాణం అర్పించలేనటువంటి పరిస్థితిలో నీ కొరకు తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణమును అర్పించినటువంటి ఈ గొప్ప దేవుడు పుట్టినరోజే ఈ క్రిస్మస్ మహాపండుగ. క్రిస్మస్ మహాపండుగ. ప్రియులరా, రక్షణను సంపాదించి రక్షణను నీకు బహుమానముగా ఇచ్చి వెళ్ళినటువంటి రోజు. ఎంత గొప్ప పండుగ, పర్వదినము. ఈ క్రిస్మస్ నిజమైన ఆనందము నీకున్నదా సహోదరి, సహోదరుడా? ఒకవేళ అన్ని పండుగలాగానే ఈ పండుగ మామూలు పండుగనండి అనుకుంటే, ఈ పండుగలో ప్రత్యేకత నాకేం కనబట్టలేదు అనుకుంటే, నేడే నీ ఉన్నపాటినే ఒక్క మాట ప్రభువు చెప్పు, ప్రభువా, ఈ క్రిస్మస్ పర్వదినము ఇది పండుగ కాదంటున్నారయ్యా, మహా పండుగ అంటున్నారు. నువ్వు మామూలు దేవుడు కాదు, మహాదేవుడు అంటుంది బైబిల్. నీవు మహాదేవుడవు, మహోన్నతుడవు, కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యలో నివసించటానికి వచ్చినటువంటి దేవుడు. ఇప్పుడు ఎక్కడో కాదు ప్రభువా, మా మందిరంలో కాదు, పెద్ద పెద్ద గుడుల్లో కాదు, పెద్ద పెద్ద సంస్థల్లో, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద క్రిస్మస్ ఆవరణం, క్రిస్మస్ ఆ యొక్క సందర్భాల్లో పుట్టడం కాదయా. నా హృదయంలో కల్లోలముతో కలుషితమైపోయి కన్నీటితో కలిసిపోయినటువంటి నా హృదయంలో నీవు జన్మిస్తే, ఈ రోజున సముద్రపు తరంగముల వలె నా హృదయంలో అనేక ఆలోచనలు, నా హృదయం నిండా కలవరము, ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, ఒక చిన్న సంతోషం లేదు. నేను కడుపు నిండా, నోటి నిండా నవ్వి ఎంతకాలమైందో. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పవర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ లోకంలో ఉన్నతమైన కులస్తుడేమో, అన్నీ ఉన్నాయి. నా నోట్లో నవ్వు లేదు, హృదయంలో ఆనందం లేదు. బైబిల్ చెప్తా ఉంది, మహాసంతోషకరమైన సువర్తమానము అదే క్రీస్తు పుట్టినరోజు. మహాసంతోషము. వెళదాం చూడండి దయచేసి లూకాసు వార్తలోనికి ఒకసారి వెళ్ళి ముగించుకుందాం. లూకాసు వార్త ప్రియులరా, 2వ అధ్యాయంలోనికి వెళతావా తమ్ముడా? ఒకసారి లూకాసు వార్తను తీద్దాం. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం లూకాసు వార్త 10వ వచనం చూస్తే, భయపడకుడి, అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు పుట్టిన రోజు ఏంటో తెలిసిన? ప్రజలందరికీ మహా సంతోషకరమైన రోజు. అబ్బా,
మామూలు సంతోషం కాదు సహోదరుడా. నీ ఒక చిన్న సంతోషమే అనుకుంటున్నావేమో కానీ క్రీస్తు పుట్టుక ఇది సంతోషము కాదు, మహా సంతోషకరము. ఈ సంతోషం నీకు కావాలా అమ్మా? ఈ సంతోషం నీకు కావాలా? ఎంతకాలమైంది నీ హృదయంలో సంతోషించి? ఎంతకాలమైంది నిజముగా నోటి నిండా నవ్వుకుని? ఎంతకాలమైంది నీ హృదయాన్ని విప్పి సంతోషంతో మాట్లాడి? నా హృదయంలో సంతోషం లేదయ్యా. ఎంతోమంది దుఃఖపడుతున్నారు. నా కన్నీటిని నేను పానముగా చేసుకొంటిని. యోబు భక్తుడు మాట్లాడుతుంటాడు, నేను నా కన్నీటిని పానముగా చేసుకుంటున్నాను, నా హృదయంలో సంతోషము లేసుమైనను లేదు, అంతా దుఃఖమయమే. పిల్లల కొంతమంది మాట్లాడుతున్నారు, చేతి నిండా డబ్బు ఉందయ్యా, దుఃఖమే. హృదయం నా ఇంటిలో బయట అంతా పవర్ ఉంది, దుఃఖమే. ఆస్తులున్నాయి, అనుభవించడానికి దుఃఖమే తప్పేమీ లేదు. బిడ్డలు ఉన్నారు, దుఃఖమే. భవంతులు నిర్మించుకున్నాం, అయినా దుఃఖమే. హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. బైబిల్ మాట్లాడుతుంది, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన ఒక వర్తమానం నేను తెచ్చాను. అదేంటో తెలిసిన, నేడు మనందరి కొరకు రక్షకుడు పుట్టాడు. నేడు మనందరి కొరకు. ఎవరు వీళ్ళు? అందరూ. ఎవరు వీళ్ళు? భారతీయులా? ఎవరు వీళ్ళు? అమెరికన్సా? ఎవరు వీళ్ళు? బ్రిటన్ వాళ్ళ? ఎవరు వీళ్ళు? పాశ్చాత్య దేశస్తులా? ఎవరు వీళ్ళు? అరబ్బులా? ఎవరు వీళ్ళు? ఇంకేదో దేశస్తులా? కాదు, ప్రజలందరికీ, ఆల్ జనరేషన్స్, ఆల్ పీపుల్, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్త. అదేంటో తెలిసిన, యేసు జన్మించాడు ఈరోజు. యేసు ప్రభు పుట్టినరోజు ప్రియులరా, అది పండుగ కాదు, మహా పండుగ. యేసు ప్రభు పుట్టినరోజు ఆనందము కాదు, మహానందము. ఎందుకు తెలిసిన, ఆయన దేవుడు మాత్రమే కాదు, మహాదేవుడు. మహాదేవుడు, మహాఘనుడు, పరిశుద్ధ స్థలములో నివసించేటటువంటి వాడు మన మధ్యలో నరావతారిగా నివసించటం న్యాయమా? భక్తుడు పాట పాడుతున్నాడు, కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలోకి వచ్చావు ప్రభువా. నీవెంత గొప్ప దేవుడు. బాలుడిగా, సామాన్యమైనటువంటి వ్యక్తిగా, సామాన్యమైన కుటుంబంలో, సామాన్యమైనటువంటి స్త్రీకి, అతి సామాన్యమైనటువంటి ఆ అట్మాస్ఫియర్లో, అతి సామాన్యమైన స్థలంలో, అనగా పశువుల పాకలో, ఆ పశువులు వండుకునేటటువంటి ఆ స్థలంలో ఎంత దీనాతి దీనుడు, ఎంత దీనాతి దీనుడు యేసయ్య. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దీనాతి దీనముగా నిన్ను ధనవంతుణ్ణి చేయటానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దరిద్రుడు కాదు ప్రియులరా. ఆయన కేవలము చిన్న బాలుడు అనుకోవద్దు, ఘనమైనటువంటి దేవుడు. ఆయన బాలుడు కాదు, గొప్ప దేవుడు ఆయన ప్రియుల. ఆ దేవుడు పుట్టినటువంటి ఈ పండుగను ఎంత ఆనందంగా జరుపుకుంటున్నాం. క్రిస్మస్ వచ్చిందంటేనే పిల్లలు కేరింతలు కొట్టుకుంటూ, పెద్దవాళ్ళు సైతం వయసుతో తారతమ్యం లేకుండా సంతోషించేటటువంటి పండుగ. ఈ పండుగ నీకు కావాలా? ఈ పండుగ నీకు కూడా అనిపించా సిద్ధంగా ఉన్నావా? ఇంత ఆనందం నీకు కావాలా సహోదరుడా? ఈ సంతోషము కావాలి అంటే నేడే, ఈరోజే ఒక్కసారి మోకరించి దేవునికి ప్రార్థన చేయి. ఈ చిన్న వాక్యాన్ని నీవు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న వాక్యం విన్న నీవు, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క మాట ప్రభువు చెప్పు, ప్రభువా నా హృదయంలో సంతోషం లేదయ్యా, ఎక్కడ ఆనందం లేదు. క్రిస్మస్ వచ్చిందంటే ఎంతోమంది సంతోషిస్తున్నారు, కానీ నిజమైన సంతోషం నాకు దొరకలేదు ప్రభువా. కారణం ఏంటో తెలిసినా తమ్ముడా, ఆ యేసు నీ హృదయంలో పుట్టాలి. నేను వెతుక్కుంటూ వస్తున్నాడు యేసయ్య. నశించిన దాన్ని వెదకి రక్షించటానికి నిన్ను వెతుకుతున్నాడు ఈ రాత్రి.
నిన్ను వెతకటానికి వస్తున్నాడు దేవుడి రాత్రి. ఆయనే క్రీస్తు ప్రభు. ఒక్కసారి నోరు తెరిచి, ప్రభువా నీ చేతుల్లోకి వస్తున్నాను, నేను చాచిన నీ చేతుల్లోనికి నా జీవితం పెడుతున్నాను. నీవు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభువా. ఎన్ని ధనధాన్యములున్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా, ఈరోజు నాకు సంతోషం లేకుండా ఉన్నాను ప్రభువా. ఈ నిజమైన సంతోషం నాకు ఇవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకో. తమ్ముడా, చెల్లి, అక్క, ఒక్కసారి నోరు కళ్ళు మూసుకో. చిన్న ప్రార్థన నీ కొరకు చేస్తాను. మహాపరిశుద్ధుడును, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, మీ అతి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. క్రిస్మస్ పండుగ అనగా అది పండుగ కాదని, మహా పండుగని, ఈ క్రీస్తు ప్రభు మామూలుగానే దేవుడు కాదని, మహాదేవుడని బైబిల్ ఘంటాపదంగా సెలవిస్తుండగా, ప్రభువా ఈ మహా పండుగను జరుపుకుంటున్న మేము, మా ప్రజలు, మా సంఘాలు ప్రభువా కులమతాలకు అతీతంగా, ప్రాంతములకు అతీతంగా, భాషా భేదము లేకుండా ఎంతమంది ప్రపంచ జనాభాలో 70% కంటే ఎక్కువ మంది ప్రభువా ఈ పండుగను జరుపుకుంటున్నారే. ఒక మహా పండుగకు అంకురార్పణ చేశావు. నీ పుట్టుక ద్వారా చీకటి బ్రతుకులను వెలుగులోనికి మార్చావు. అంధకారంలో కొట్టుకుపోతున్న జీవితాలను ప్రభువా నీ వెలిగించావు తండ్రి. నాలాంటి జీవితాలు వెలిగించావు. ఎంతోమంది జీవితాలకు వెలుగునిచ్చావు. సంతోషం లేకుండా కుమిలిపోతున్న హృదయాల్లో నీవు జన్మించి ప్రభువా తద్వారా వారికి నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన ఉల్లాసాన్ని ఇస్తున్న దేవానికి వందనాలు. ఈ రాత్రి ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభువా నా హృదయంలో నువ్వు జన్మించి నాకు నిజమైన సంతోషం దయచేయవా అని ఎంతమంది నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించండి. ఎందుకనగా నీవు ప్రార్థన ఆలకించు దేవుడు. ప్రార్థన ఆలకించడం వరకే కాదయ్యా, మా ప్రార్థనకు జవాబు కూడా ఇచ్చే దేవుడు. ప్రార్థన ఆలకించు. నీలాంటి దేవుడు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో? ఈ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా. నిజముగా నోరు తెరిచి ఒక్కొక్కరిని పలకరించు ప్రభు. నీ మాట ద్వారా పలకరించి, నీ స్వరం ద్వారా పలకరించి నిత్యమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం మా బిడ్డలందరికీ దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్ సంతోషము, సమాధానం వారి కుటుంబాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.